నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ సాధించుకొని 12 ఏళ్ళ నిన్నటికి. సో నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. నిన్న రోజున సేమ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న తెలంగాణలో ఒక సభ పెడతా అని చెప్పడం జరిగింది. దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జన సైనికులు ఆగ్రహించారు. అటు హైకోర్టు వేరు, అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. దీంతో పవన్ కళ్యాణ్ స్వతహా తన సోషల్ మీడియాలో కనీసం నాకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మా ఇంటి దగ్గర అవకాశం ఇవ్వండి, మరి ఇస్తారో లేదో చూద్దామని చెప్పేసి పెట్టాడు సోషల్ మీడియాలో. సో దీనికి పోలీసులు స్పందించారు. కేవలం బహిరంగ సభ లాంటిది, పెద్ద సభ లాంటిది బయట కాకుండా ఇంటి దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది తెలంగాణ పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు. ఈ మీడియా సమావేశం మొత్తం కూడా 2 రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిందని చెప్పుకోవాలి. పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి నిన్న పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని అందరు నాయకులు కూడా చూడడం జరిగింది. మొత్తం ప్రతి ఒక్క నాయకులు అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చూడడం జరిగింది. ఎందుకు చూశారంటే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ మధ్యకాలంలో అటు తెలంగాణ వాదులు కొంతమంది జర్నలిస్టులు మధ్య, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ మధ్య ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. ఈ వివాదం నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ రావద్దు, అడుగు పెట్టద్దు, క్షమాపణ చెప్పి రావాలని చెప్పేసి ఇటు తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్లో మరి ఏం మాట్లాడతారో అని చెప్పేసి చాలామంది కూడా ఉత్కంఠగా ఎదురు చూసారు. అందుకే ఈ ప్రెస్ మీట్కి లక్షల్లో వ్యూవర్షిప్ వచ్చింది. తన అఫీషియల్ జనసేన పార్టీలో ఉన్నటువంటి యూట్యూబ్ లింక్ పెట్టగానే అందులో లైవ్ వ్యూవర్షిప్, లైవ్ కౌంటే లక్షలకు పైగా చూడడం జరిగింది. అంత ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనంతరం తెలంగాణ వాదులు, జర్నలిస్టులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇదంతా మనం చెప్పుకునేదే, నిన్నట్లు నడుస్తూ ఉంది వార్తలలో, అన్ని పేపర్లలో ఇదే కథ, ఇదే భాగవతం అంతా. అయితే ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారికి, గద్దర్ అన్న గారికి ఉన్నటువంటి సంబంధం అందరూ తెలిసిందే. వీళ్ళిద్దరికి మధ్య బంధం కావచ్చు, అనుబంధం కావచ్చు, చాలాసార్లు కూడా మనం పేపర్ కట్టింగ్స్లో కావచ్చు, టీవీలలో, ఇంటర్వ్యూలలో చాలాసార్లు కూడా చూసినాం. పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కావచ్చు, పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, అవకాశం వచ్చినప్పుడల్లా గద్దర్ పేరు ప్రస్తావించడం, గద్దర్ అన్న పాటలు పాడడం అనేది ఇది చాలాసార్లు జరిగింది. తన సినిమాలో కూడా తెలంగాణ సాహిత్యాన్ని తీసుకురావడము, తెలంగాణ పాటలను చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుండేవాడు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ప్రస్తుతం చాలామంది కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నాడు. గద్దర్ అన్నకే సాయం చేసేంత గొప్పని పవన్ అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు గద్దర్ అన్న అంటే నాకు రాజకీయాలకు వచ్చినాక తెలుసు అనుకుంటారు మీరు. నాకు గద్దర్ అన్న ఇప్పుడు కాదు, నాకు ఖుషి సినిమా చూసినప్పుడు, నాకు ఖుషి సినిమాలో ఏమే రాజా పాటలో భారత మాతను సంగీతంతో బంధించినటువంటి ఆ సీన్ చూసినటువంటి గద్దర్ అన్న మా ఇంటికి వచ్చి అన్నగారికి కలిసిన తర్వాత మా అన్న నాకు ఫోన్ చేసిండు, చిరంజీవి అన్న ఫోన్ చేసి, అరే గద్దర్ అన్న వచ్చిండు మాట్లాడతాడు అంటే నేను వచ్చిన పరిగెత్తుకుంటూ వస్తే, అరే తమ్మి పవన్ ఏమే రాజా పాటలో నువ్వు భారత మాతను సంగీతంతో బంధించిన వాటరా అంటే నీ భావాజలం నాకు అర్థమైపోయింది, నీది నాది ఒకటే భావాజలం రా అని చెప్పేసి చెప్పిండు. అప్పటి నుండి 2001 నుండి గద్దర్ అన్నతో నా పరిచయం, ఇప్పుడు కాదు నా గద్దర్ అన్నతో పరిచయం, రాజకీయాలకు వచ్చిన తర్వాత కాదు నా గద్దర్ అన్నతో నా పరిచయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది నిన్న వ్యాఖ్యలు చెప్పి. ఆ తర్వాత ఒకసారి గద్దర్ గారంట పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ కాలనీలోని తన పార్టీ ఆఫీస్కి వచ్చి, తమ్ముడు పవన్ నాకు బుల్లెట్ దిగినారా, నాకు ఆటోలో పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందిరా, నాకు బస్సులలో ఆటోలో పోవస్తలేదురా, నాకు కొంచెం ఏదైనా సహాయం చేయరా, నా హక్కుతో అడుగుతున్నా అన్నలాగా, నేను ఒక హక్కులాగా, అంటే నేను నీకు అన్నను కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తలేనురా, నేను నీకు అన్నను అంటే ఒక హక్కుతోనే అడుగుతున్నా, నాకు ఏదన్నా చేయరా అంటే నేను నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన వాయిస్ ఏంటంటే బండి కొనిచ్చినాను అంటే బండి కాదు, ఆయన ఉద్దేశం కారు అని అర్థం. కారు అనేది ఇక్కడ అర్థం వస్తుంది.
సో చాలామంది ఏమనుకుంటున్నారు, బండి కొనిస్తారా, బండి ఏమన్నా గద్దరన్నకు నడిపిస్తుందా, బండి మీద తిరుగుతారా గద్దర్ అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే బండి కొనిచ్చినంటే కారు కొనిచ్చిన అనేది అక్కడ అర్థం వచ్చింది. 2-3 రోజులల్లో నేను గద్దరన్నకి కొనిచ్చిన నేను కారు, ఎన్ని రోజులు అది ఎప్పుడో చెప్పచ్చు, నేను చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోవాలంటే నాకు చెప్పే అవసరం రాలేదు, చెప్పుకోవద్దు కూడా. కానీ ఇప్పుడు తెలంగాణకి ఏం చేసినావు అది అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత గద్దరన్నకే సహాయం చేసేంత గొప్పని వారా పవన్ అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఏకిపారిస్తున్నారు పవన్ కళ్యాణ్. గద్దరన్న అంటే ఏంది, ఎంత మహానుభావుడు, ఎంత గొప్ప వ్యక్తి, నువ్వు గద్దరన్నకు సహాయం చేస్తావా, నువ్వు గద్దరన్నకు సహాయం చేస్తా అని చెప్పేసి చెప్తావా అంటే దాన్ని ఆన్సర్ చెప్పడానికి కనీసం దాన్ని ఏమంటారు మన అది నిజమా కాదా చెప్పుకోవడానికి ప్రస్తుతం గద్దరన్న లేడు. మాట్లాడుతావురా అని చెప్పేసి చాలామంది ఎట్లా చెప్తారో అబద్ధం, నువ్వు ఆయన లేడు కాబట్టి ఇట్లా చెప్తా ఉన్నావు, నువ్వు అన్న లేడు సాక్ష్యం చెప్పడానికి కాబట్టి నువ్వు ఇట్లా కొనిచ్చినని చెప్తున్నావు అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నాం. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గద్దరన్న గారికి నిజంగానే సహాయం చేస్తాడా, సహాయం చేసేంత స్థాయి దమ్ము ఉందా అనేది చాలామంది అంటున్నారు కదా. అయితే గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధం పైన గద్దర్ గారు చాలాసార్లు కూడా దీనిపైన స్పందించడం జరిగింది, చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకసారి మనం విందాం. ఆ విన్న తర్వాత అదే దాంతోపాటుగా నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు వాడు వీడు అనంత చనువు, అంటే నన్ను అరే అని పిలుస్తాడు, అరే తమ్ముడు అని చెప్పి పిలుస్తాడు, నా దగ్గరికి వచ్చి అడుగుతాడు, నన్ను ఏమన్నా అవసరం ఉంటే నా దగ్గరికి వచ్చి అన్నలకి వచ్చి హక్కులకి వచ్చి తీసుకుపోతాడు, వాడు వీడు అని అనేటోడు, నేను అన్న అంటాడు, నన్ను తమ్ముడు కాబట్టి చిన్నాను కాబట్టి నన్ను అరే తమ్ముడు అరే అని చెప్పేసి పిలుస్తాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి మధ్య గద్దర్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి సాయం అడిగిండా, ఎప్పుడైనా సహాయం తీసుకున్నాడా? అదేవిధంగా అరే తమ్ముడు అని చెప్పేసి ఆ చనువుతో గద్దర్ పిలుస్తారా? గద్దర్ గారు బతుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిండో ఒకసారి మనం విందాం, వాయిస్ విందాం. పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు లాంటివాడు, చాలా ఇష్టం. నేను వాడంటే కూడా నేనే చాలా ఇష్టం. ఎప్పుడన్నా నా దగ్గర నేను సత్యం చెప్తున్నా, ఎప్పుడైనా డబ్బులు లేకుంటే ఒకరి పాకెట్ లో చెయ్యేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొచ్చుకునేటటువంటి స్వేచ్ఛ నాకు. ఎందుకంటే తెలుసా, ఆయనే చెప్పాడు, వాళ్ళ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, తెలుసు కదా తమ్ముడు, పవన్ కళ్యాణ్ అంటే నా తమ్ముడు చాలా ఇష్టం, వాడంటే కూడా నాకు చాలా ఇష్టం, నేను వానికంటే ఇష్టం, వాడంటే కూడా నాకు చాలా ఇష్టం, వాడు అని చెప్పి సంబోధిస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మీడియాలో కూడా వాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అంటే మనం మామూలుగా మీడియాలో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి ఎవరైనా దగ్గర వాళ్ళైనా సరే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరు ప్రస్తావిస్తూ లాస్ట్లో గారు అని పెడతాం. కానీ ఇక్కడ మీడియాలో మాట్లాడుతూ వాడు పవన్ అంటే పవన్ వాడు అంటూ సంపాదించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్కి గద్దరికి ఉన్నటువంటి సంబంధం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం, అంటే ఇద్దరి మధ్యలో ఆ సంబంధం అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైపోవాలి, ఆ చదువు అనేది మనకు అర్థమైపోవాలి. ఇంకొకటి ఏమన్నాడు, సత్యం చెప్తున్నా, నా దగ్గర డబ్బులు లేకపోతే వాని దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకునేటోడిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాక్షాత్తు గద్దరన్న గారు చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూలో నేను అది రాసి పంపినమ్మా. మీకేం రాశారు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరంలో? పవన్ ఎప్పుడు రాస్తుంటాడు, అన్నయ్య బాగునవా సల్లా బతుకంటాడు, ఏం చెప్పాలంటే ఎప్పుడైనా పోతే ఏమైనా జోబులో చేసి ఎన్ని పైసలు ఉంటే అన్ని తీసుకొని నా జోబులో పెట్టుకుంటా, చాలా ఇష్టం. మామూలుగా అప్పుడన్నా నాకు కష్టం వచ్చిన ఏమనుంటే పైసలు లేవనుకో, పోలే డోర్ కొట్టాలి, అంత క్లోజ్నెస్. అయితే పవన్ చాలా తమ్ముడు కదా, చాలా ఇష్టం. కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పోయేది, ఇంకా నీకు దాచేది ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్లో చేసి 4 పైసలు తీసుకునేది. అట్లా నా పాటలు అంటే చాలా ఇష్టం, పర్సనల్గా ఇష్టము. పవన్ తమ్ముడు చాలా ప్రేమ గలవాడు. అసలు నిజం చెప్పాలి, చిన్నవాడైనా నా పాటలనే కాదు, నా కష్ట సుఖాలలో అన్నిట్లలో పాలు పంచుకునేవాడు. చూసిరు కదా, ఆయన చేసినటువంటి ఒక 10 ఇంటర్వ్యూలలో కూడా ఇదే మాట చెప్పిండు. పవన్ అంటాడు నా తమ్ముళ్ళు అంటాడు, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, వాడు నా తమ్ముళ్ళు అంటాడు, నా దగ్గర నిజం చెప్తున్నా సత్యం చెప్తున్నా, నా దగ్గర డబ్బు లేకపోతే వాని ఇంటికి పోవాలి, వాని డోర్ కొట్టాలి, వాని దగ్గర జేబులు ఎన్ని ఉంటే అంత డబ్బులు తీసుకుంటా, అంత చనువు ఉన్నది. కేవలం తమ్ముడు మాత్రమే కాదు వాడు, నా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నోడు అని చెప్పేసి చెప్పిండు గద్దర్ గారు.
అంటే ఆయన కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకున్నాడంట. ఆయన కష్టం వస్తే ఫస్ట్ వెళ్ళేది పవన్ కళ్యాణ్ దగ్గరికి అంట. మరి తెలంగాణలో ఎంతోమంది నాయకులు ఉన్నారు గద్దర్ గారిని ఇష్టపడే వాళ్ళు. మరి ఎందుకు ఎప్పుడు గద్దర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు? డబ్బులు కష్టం వస్తే నేరుగా స్వయంగా గద్దర్ గారే చెప్తున్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే, నా నష్టం వస్తే, నా దగ్గర పైసలు లేకపోతే నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతా, వాళ్ళ దగ్గర డోర్ కొట్టి నేను డబ్బులు తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది గద్దర్ గారు. కష్ట సుఖాలలో పాలు పంచుకున్నోడు పవన్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ గద్దర్ గారు. సో దీన్ని బట్టి ఎవరైతే ఇప్పుడు ఇది చెప్తా ఉన్నారో, సో గద్దర్ గారికి సహాయం చేసేంత గొప్పన పవన్ కళ్యాణ్ది అని చెప్పేసి అంటే అది సాయం అని చెప్పేసి గద్దర్ అనుకోలేదు, అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అనుకోలేదు. ఇక్కడ గద్దర్ గారు వచ్చి పవన్ దగ్గరకు వచ్చి నీ హక్కులాగా అడుగుతున్నా అని చెప్పేసి, అన్న కాబట్టి హక్కులాగా అడుగుతున్నా అని చెప్పేసి హక్కులాగా తీసుకున్నాడు, అడిగిండు. ఇక్కడ నా అన్న అని చెప్పేసి ఇక్కడ ఆ ప్రేమతోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సహాయం చేయడం జరిగింది గద్దర్ అన్న గారికి. ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే గద్దర్ గారే ఒక 10 ఇంటర్వ్యూలలో బహిరంగంగా లక్షలాది మంది చూస్తుండగా ఈ మాట చెప్పడం జరిగింది. సో నా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నవాడు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే పరిచయమే కాదు, మా ఇద్దరికి ఒక తమ్ముడు మాత్రమే కాదు, నా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నోడు పవన్ అంటుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది గద్దర్ గారే చెప్పడం జరిగింది స్వయంగా. దీన్ని చాలామంది ఏమంటున్నారంటే గద్దర్ గారికి బుల్లెట్ గాయమైంది ఎప్పుడో 1993లో, 95లో, 97లో జరిగితే పవన్ కళ్యాణ్ అప్పుడు హీరోగానే లేడు అని చెప్పేసి అంటున్నారు. అయితే బుల్లెట్ తగిలింది 97 ఆ టైంలో జరిగినప్పటికీ ఆ తర్వాత పరిణామాలు, తర్వాత ఆయన ఆటోలో వెళ్ళడం అంతా బాగాలేకపోయేసరికి గద్దర్ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సో ఈ విషయాన్ని అడిగినట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. సహాయం చేసిందా లేదా అనేది అంటే ఇప్పుడు గద్దర్ గారే స్వయంగా ఒక 10-15 ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. నా కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు పవన్ అంటాడు. సో వాడు వీడు అనంత చనువు నాకు ఉంది, వాడిని దగ్గర పోయి డబ్బులు చేతి పెట్టి గుంజుకుంటా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, గద్దర్ గారికి సాయం చేసిందో గొప్పోడు అంటే అక్కడ గొప్పోడు కాదు, సాయం కూడా చేయలేదు, హక్కులు కాబట్టి, అన్న మీద ప్రేమ కాబట్టి, హక్కు కాబట్టి ఇక్కడ ఈయన ఇచ్చుకున్నాడు, ఆయన అక్కడ అడిగిండు. ఇక్కడ మనకు క్లారిటీగా అర్థం చేసుకోవాలి, క్లారిటీగా మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది గద్దర్ అన్న గారు చనిపోయేటువంటి 2 రోజుల ముందు దిగినటువంటి ఫోటో ఇది. సో ఈ సర్జరీ ముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త తెలుసుకొని గద్దర్ అన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన దగ్గర చాలాసేపు కూర్చున్నాడట. చాలాసేపు కూర్చున్నటువంటి ఫోటో ఈ చనిపోయే 2-3 రోజుల ముందు వరకు ఈ హాస్పిటల్లో సర్జరీ ముందు ఆయన వెళ్ళి పరామర్శించినటువంటి ఫోటో ఇది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఇప్పుడు గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధం అది ఖచ్చితంగా ఒక మంచి సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి సంబంధం అయితే ఖచ్చితంగా ఉంది. సో తర్వాత స్వయాన గద్దర్ అన్న గారు పవన్ కళ్యాణ్కి ఒక వాయిస్ రికార్డ్ చేసి మరి పంపించడం జరిగింది. మీకు ఆ వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓనా అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. తమ్ముడు పవన్, మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి,
తమ్ముడు పవన్ కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. కాలంకు రంగు రుచి వాసన లేదు, కాలం కాలమే. కాలం గొప్పది, రేపటి కాలం మీదే, నీ యువతరమదే. విజయం మీదే, విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్. గాయపడ్డ ప్రజల పాట, గాయపడ్డ ప్రజల పాట. వందనం తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా పవన్, వందనాలు, వందనాలు. సో ఇది చూసారు కదా, అంటే ఆయన మాట్లాడిండు పవన్ కళ్యాణ్, రాజకీయం ఒక పద్మవ్యూహం లాంటిది, తెగించిపోవాలి, ఆలోచించి వెనకడుగు వేసుకోవాలి, అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అట్లా వేయాలి. ఈ రాజకీయం అనేది ఈ భవిష్యత్తు మొత్తం మీదే, యువతరానిదే. ఆ యువతరానికి ఒక కొత్త స్ఫూర్తి నింపాలి తమ్ముడు అని చెప్పేసి, నా ముద్దుల తమ్ముడా తమ్ముడా తమ్ముడు అని ఒక 2 నిమిషాల వీడియోలో ఒక 10 సార్లు ఆయన మాటల్లో నా తమ్ముడా అని చెప్పేసి ప్రస్తావన చేయడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేక, తెలంగాణ వచ్చిన తర్వాత కోపంతో 11 రోజులు అన్నం మానేసిండా, తెలంగాణ దిష్టి వల్ల కోనసీమ జిల్లాలన్నీ కూడా దిష్టి తాకి ఆ విధంగా అయిపోయినాయా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నడా లేదని పక్కన పెడితే, ఏదైతే కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్కి గద్దర్కి సంబంధం ఉంటుందా, పవన్ కళ్యాణ్ దగ్గర రాణిస్తాడా గద్దర్, గద్దర్కి సాయం చేసేంత గొప్పోడా అనేటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి ఇది ఒక క్లారిటీ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక అన్నదమ్ముల అనుబంధం, ఆ ప్రేమ ఆప్యాయతలు ఖచ్చితంగా ఉన్నాయి. సహాయం విషయంలో ఎన్నోసార్లు హక్కులకు పోయి నేను ఇంటికి పోయి తలుపులు కొట్టి మరి నేను వాని జేబులో చేపెట్టి నేను తీసుకుంటా, అంత చనువు నాకుంది, నేను వాడు వీడు అని పిలుస్తా తమ్ముడిని పవన్ అని చెప్పేసి గద్దర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో ఇది క్లారిటీగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతమంది చూస్తుండగా నేను గద్దర్ గారికి నేను అది కొనిచ్చిన బండి అని చెప్పేసి అంత బహిరంగంగా చెప్పాడు. ఎందుకంటే తెలిసిపోతుంది, ఒక స్టేట్మెంట్ ఇచ్చి పాస్ అయిందంటే అది బయటకు వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా అది పోటీతో తెలుసు. సహాయం చేయకుండా సహాయం చేసిన అని చెప్పేసి ఆ విధంగా అసలు ఎవరు కూడా చెప్పారు. ఎంత తెలివి లేని నాయకులైనా సరే, ఎవరైనా సరే అట్లా అసలుకే చెప్పారు. అది కూడా ఒక గద్దర్ లాంటి మహోన్నత వ్యక్తి గురించి ఆ విధంగా బయటకు వచ్చి అట్లా మాట్లాడారు. ఆ సహాయం కూడా ఇప్పుడు కాదు, జమాన్లో ఎప్పుడో చేసిన విషయం ఇన్ని రోజులు చెప్పలేదు. నిన్న చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాత్రమే చెప్పినా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా గద్దర్ అన్న కూతురు వెన్నెల గద్దర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ కూడా చాలామంది కూడా నిన్న మనం చూసినాం పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో అరే ఏయ్ నువ్వు వెధవ అంటూ చాలామంది కూడా ప్రసంగించారు, మాట్లాడారు. కానీ గద్దర్ అన్న కూతురు వెన్నెలక్క మాత్రం పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవనీయులైన పవన్ అన్న గారికి అంటూ సంబోధించింది. గౌరవనీయులైన పవన్ అన్న గారికి అంటూ సంబోధించింది. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి ఉన్నటువంటి ఆ సంబంధం వల్లనే గద్దర్ గారి కూతురు కూడా ఆ విధంగా రెస్పెక్ట్తో మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సంబంధం, అన్నదమ్ముల సంబంధం. ఎన్నోసార్లు ఆయన కష్ట సుఖాల్లో పంచుకున్న విషయం అది నిజం నిజం నిజం. సో గద్దర్ గారే చాలాసార్లు చెప్పడం జరిగింది. గద్దర్ గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ ఆప్యాయత, ఆ ప్రేమలు, సహాయం నేను హక్కులకే తీసుకున్నా అని చెప్పేసి చాలాసార్లు గద్దర్ గారే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మంచోడు కాదు, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ నిజాలో కావో మనం పక్కన పెట్టేస్తే ఈ విషయాన్ని అయితే చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్కి గద్దర్ గారికి ఉన్నటువంటి సంబంధం ఇది.